తెలంగాణలో మందు రేట్లు పెరిగినాయి, ఏంది మరి పరిస్థితి? అవును బ్రో, ఇవాళ నా లవర్ నో చెప్పింది, ఇవాళ తాగుదామంటే పైసలు అక్కడ పోయి కూర్చుంది. మరి ఏం తాగా ఎట్ట తాగాల? ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిందంటే మందు తాగాలి. ఓకే చెప్పినా మందు తాగాలి, నో చెప్పినా మందు తాగాలి. ఓకే చెప్పినా మందు తాగాలి, నో చెప్పినా మందు తాగాలి. ప్రశాంతంగా ఉంటుంది, కామన్. అందు గురించి సాయంత్రం 5 తారీఖులో ఇంత కావాలనుకుంటే నీ ఏమో ఉండేదేమో 90కి ఉంటాయి డబ్బులు. ఆ 90 పోయి అన్న కూర్చున్నది. ఇప్పుడు ఏం చేయాలని ఏ సంగతో అర్థం కాదు. అందుకనే పెంచిరాని నా బాధ ఇప్పుడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం చేయాలని అర్థం కావట్లే. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు వీడికి వచ్చింది అంటే అందరిని సర్వే చేస్తున్నా, ఎవరెవరు మందు అవుతారో అందరిని తీసుకుపోయి రేవంత్ సార్ ఇంటి ముందర ఒకరోజు, చంద్రబాబు సార్ ఇంటి ముందర ఒకరోజు కూర్చోబెడతా. చంద్రబాబు సార్ ఇంటి ముందర ఒకరోజు కూర్చోబెడతా. నాయన మేము పొద్దుగుతే 90 వేయకుంటే మేము ఉండలేము. అందుగురించి అర్జెంటుగా మందు రేట్లు తగ్గించాలి, లేకపోతే వచ్చే ఎన్నికలలో మొత్తం చిత్తుగా ఓడగొడతామని చెప్తాం. ఇద్దరిని, ఆయనని ఈయనని, అవసరం ఉంటే మోడీ గారిని కూడా. మరి అట్లా ఉంటుంది. మరి మా మందు బాబులతోటి గెలవాలన్నా మందు బాబులే, ఓడిపోవాలన్నా మందు బాబులే. మరి కింది సేవలకు అర్థం కాదు, మినిమం ఉండాలి. మరి అది మినిమం 90 ఉండాలా. అది అర్థం కావాలంటే మినిమం 90 ఉండాలి. మళ్ళా అది ఎట్లా మరి పరిస్థితి ఏంది ఇప్పుడు? మొత్తం పెంచేసి ఇప్పుడు ఇంతమంది అబ్బాయిలు మందు కోసం చూస్తుర్రు. నేను కూడా మందు కోసమే చూస్తున్నా. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉర్రు. అందు గురించే బాయ్. ఇప్పుడు నా లవరు ఐ లవ్ యూ చెప్తే నువ్వు అన్నది. మరి నాకు బాధ ఉంది. ఆ బాధ పోవాలంటే మందు తాగాలి. ఎస్ చేసినా గానీ 1 సైడ్ అంటే లవరే కదా, 2 సైడ్ కాలే, 1 సైడ్ అయింది. 3 సైడ్ అయితే అది స్థాయిలో కాదు, పై స్థాయిలో లవ్ చేయాలి. దండం పెడతా. అదే అందు గురించి వెంటనే మంది రేట్లు తగ్గించాలి, లేకపోతే వచ్చే ఎన్నికలు మాత్రం కంపల్సరీ ఓడగొడతాం మరి. బీర్లకు ధర పెరిగింది, పూకు నాకేళ. అందు గురించేనే తగ్గించమని చెప్తున్నా. ఎవరికి? ఆ మోడీ గారికి, ఆ తెలంగాణ సీఎం గారికి, ఆంధ్ర సీఎం గారికి. అవును, తెలంగాణ సీఎం ఎవడు, ఆంధ్ర సీఎం ఎవడు? అది 90 చేసి రాలే. నేను ఓ పని చేయి, నేను బాధలో ఉన్నా. నా లవరు నువ్వు అన్నదాన్ని నేను బాధలో చెప్తా. నువ్వు ఉండవు, నేను ఉన్నది, ఇద్దరం పోయి చంద్రపూర్ జైల్లో ఉంటాం. ఇగో పేరు చెప్తా. అది ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే కాలిపోతుంది. సీఎం ఎవరు కావాలన్నా? రాజమౌళి. ఏడా మళ్ళీ ఎక్కడ? నువ్వు జరుగు బాబాయ్. ఢిల్లీలో కావాలన్నా, ఇక్కడ కావాలన్నా? మన తెలంగాణలో రాజమౌళి. బాబాయ్ ఒక కట్టె తీసుకురా. ఆంధ్రలో చెప్పాలన్నా? ఆంధ్రలో ఆర్జీవి. వాడేవాడు అది కింది స్థాయిలకు అర్థం కాదు, మినిమం 90 ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇందిరా పార్క్ కాడ. ఏం పార్క్ ఇది? ఇందిరా పార్క్. బాబాయ్ నేను చేయాలి.